మార్నింగ్ టిఫిన్లోకి భోజనంలో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. పండు మిర్చి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నిల్వ కూడా ఉంటుంది. ఇవి 1 కేజీ కాయల వరకు తీసుకున్నాను. కండు ఉన్న కాయలు తీసుకోవాలి. షాప్ నుంచి తెచ్చిన తర్వాత వీటిని శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసుకుని ఈ విధంగా తడి ఏమీ లేకుండా తుడుచుకోవాలి. ఫస్ట్ ఎంత తుడిచినా ఇంకా తేమ ఉంటుంది. ఆ తేమ లేకుండా ఎండలో పెట్టేసుకుంటే పూర్తిగా తడి ఆరిపోతాయి. మిరపకాయలకున్న తొడిమలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మిక్సీలో అయిపోతుంది కానీ చిన్న ముక్కలు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా చాక్తో కట్ చేయడం కంటే చేత్తో ఇరిచేసామంటే ఈజీగా అయిపోతుంది. తర్వాత ఎలా మిక్సీ చేసేస్తాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. ఒక్కొక్క మిరపకాయని ఒక 2-3 ముక్కల కింద చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. 1 కేజీ మిరపకాయలకి ఒక 200 గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండులో గింజలు కానీ తుక్కు కానీ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. 1 పావు కప్పు వరకు ఉప్పు తీసుకోవాలి, కల్లుప్పు. ఫస్ట్ మిక్సీ జార్లో చింతపండు వేసేసుకోవాలి. ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి ఈ పచ్చడి చేసేటప్పుడు. మొత్తం చింతపండు ఒకసారి వేసేసాను. దీనికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అంటే పచ్చడికి సరిపడా ఉప్పు వేసేసాను. ఇది గ్రైండ్ చేసుకుంటే చూడండి పౌడర్లా వస్తుంది. ఈజీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ మిరపకాయలతో రుబ్బిన దానికంటే ఈ విధంగా ఫస్ట్ ఇలా పౌడర్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. దీన్ని హాఫ్ వరకు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక హాఫ్ అలానే ఉంచుకొని కట్ చేసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి హాఫ్ వరకు వేసుకోవాలన్నమాట. ముందే చింతపండు ఉప్పు గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా కలుస్తుంది. ఇది గ్రైండ్ చేసేసుకోవాలి. పర్ల్స్ చేసుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్లో గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మళ్ళీ గ్రైండ్ చేసుకునే అవసరం లేదు. తక్కువ క్వాంటిటీ కాబట్టి పచ్చడి ప్రాసెస్ మొత్తం అంతా ఇప్పుడే చూపించేస్తున్నాను. ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా కచ్చపచ్చగానే ఉంటుంది. పచ్చడికి ఇలా కచ్చపచ్చగానే ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. అలాగని మరీ పలుకుల్లాగా చేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ గ్రైండ్ చేయం కాబట్టి. సెకండ్ టైము మళ్ళీ చింతపండు పౌడరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వేసుకొని ఈ మిరపకాయలను కూడా వేసేసుకోవాలి. మిగిలినవి వీటిని కూడా పేస్ట్ చేసేసుకొని ఇందులోకి తీసేసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు, వీటికి ఏమీ పొట్టు తీయలేదు. ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని పల్లి నూనె వేసుకుంటున్నాను. ఇది హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన వెంటనే పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసి చిటపట్లాడిన తర్వాత స్టవ్ వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారాలి పోపు. ఈ వేడికి ఇంకా పోపు మాడిపోతుంది, అందుకని చెప్పేసి ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, పక్కన పెట్టుకోవాలి. రుబ్బి పెట్టుకున్న పచ్చళ్ళలో 1 స్పూన్ వరకు మెంతుల పౌడర్ వేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న మెంతుల పౌడర్ ఇది వేయడం వల్ల ఏంటంటే చలవ చేస్తుంది. పచ్చడి వేడి కదా, వేడి చేయకుండా చలవ చేస్తుంది అనమాట మెంతులు వేయడం వల్ల. ఇప్పుడు ఇందులోనే మనం చల్లారి పెట్టుకున్న పోపు ఉంది కదా, పైనుండి వేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. పోపు అంతా బాగా కలిసేటట్లు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత 3 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే ఉంచుకున్నా పర్లేదు, ఏదైనా గ్లాస్ కంటైనర్లో పెట్టుకున్నా పర్వాలేదు. గాలి వెళ్ళకుండా మూత పెట్టుకోవాలి. 3వ రోజు వరకు కదపకుండా 3వ రోజు తినడం స్టార్ట్ చేయొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. టిఫిన్లోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. పండు మిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.